आदाब नाजरीन, मैं MS अली, आप देख रहे हैं क्राइम कंट्रोल न्यूज। शहर हैदराबाद हुमायूं नगर पुलिस स्टेशन हुदूद मासाब टैंक चौरस्ता होंडा शोरूम के सामने काले रंग की स्कोडा कार में सवार दो नौजवानों ने RTC बस को रोककर गाली गलौज करते हुए उस ड्राइवर पर हमला कर दिया, जिसकी वजह से ड्राइवर के सर से काफी खून बहने लगा। जिसके बाद वो दो सरफिरे वहां से अपनी कार लेकर फरार हो गए। ड्राइवर ने फौरन इस बात की इत्तला हुमायूं नगर पुलिस को कर दी। पुलिस ने मौके पर पहुंचकर ड्राइवर को इलाज के लिए दवाखाना मुंतकिल कर दिया और एक मुकदमा दर्ज करके उन दोनों नौजवानों की तलाश शुरू कर दी। अब देखना यह है कि ऑन ड्यूटी RTC बस ड्राइवर पर हमला करके फरार हो चुके उन नौजवानों पर पुलिस किस तरह की कार्रवाई करती है। मोहम्मद आमिर के साथ मैं MS अली, क्राइम कंट्रोल न्यूज हैदराबाद। ఇక్కడ పడ్డా చూడు దెబ్బ ఇక్కడ పడ్డది మెదిపాటి నుంచి మసల్ ట్యాంక్ లెఫ్ట్ టర్న్ అయ్యి వస్తుంటే ఆ గల్లీ వెళ్ళి వచ్చేసిండు అటు కారు వచ్చేసి బస్సులోకి వచ్చేసి కొట్టేసిండు కాంకర్లగా మార్ మరి మైదీపట్నం నుంచి జగదీర్గుట్ట బయలుదేరుతున్నాం సార్. బయలుదేరి అక్కడ నుంచి ట్రాఫిక్ తీసుకొని వస్తున్నాము. మాసప్ ట్యాంక్ దగ్గర సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. మేము మాసప్ ట్యాంక్ సిగ్నల్ బ్రిడ్జి నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని ముందుకు వస్తున్నాగా ఆ గల్లీలో బ్రిడ్జి పక్కన ఒక గల్లీ ఉంది. గల్లీలోకి వెళ్ళి ఒక స్కోడా కార్ స్పీడ్ వచ్చింది సార్. మేము మెయిన్ రోడ్ కాబట్టి స్ట్రేట్గా వెళ్తున్నాము. ఆ కార్ చూసి ఆపాడు మా డ్రైవర్. అతను గల్లీకి వెళ్ళి వచ్చేసి స్పీడ్ వస్తుంది కారు నీకు కళ్ళు కనిపిస్తుంది ఎవరో బ్యాంక్ వచ్చేట అని బండి ఆపేసి మేము కూడా బండి ఆపాం సార్. రెండు బండి ఆపేసి స్టేరింగ్ మీదకి వచ్చి కొట్టాడు సార్. అది మాది ఎలాంటి గల్తీ లేదు సార్. అతను వచ్చి స్పీడ్ వచ్చి కనిపిస్తలేదు. గల్లీలకి వచ్చి వాళ్ళు చూసుకోవాలి కానీ మెయిన్ రోడ్లో పోయేవారు ఎలా చూసుకుంటారు సార్. మేము నిజానంగా ట్రాఫిక్ జామ్ నుంచి స్లోగా వచ్చేస్తున్నాం. అయినా అతను వచ్చి హ్యాండ్ బ్రేక్ వేసి వచ్చి డ్రైవర్ని కొట్టాడు సార్. బ్లడ్ వచ్చినట్లు కొట్టాడు సార్. మేము ఇంకా 100 ఫోన్ చేస్తే కండక్టర్ 100 ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేసి ఫోటో తీస్తాను ఆ బండి అని నన్ను కూడా పిలిచి లోపల ప్యాసింజర్ ఉన్నాక లోపలికి వచ్చి కొట్టాడు సార్. అది మా పరిస్థితి ఏంటి సార్? మరి మేము రోడ్డు మీద వెళ్ళాలా? ఇది తప్పు లేకుండా కనీసం కారుకి తాకలేదు, ప్లస్ ఏం లేదు, రోడ్డు మీద పోతుంటే ఆపి కొట్టాడు సార్. ఇది పరిస్థితి. మరి ఏం చేయాలి మేము? మాకు రక్షణ ఏంటి సార్? మరి అది మా పరిస్థితి.